స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కూడా సభ జరుగుతున్నటువంటి క్రమంలో కొంతమంది కూడా నిరుద్యోగ కళాకారులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా కొన్ని ప్లకార్డులు ప్రదర్శించారు. ఒక ఫ్లెక్సీని ప్రదర్శించడంతో వెంటనే పోలీసులు కూడా అప్రమత్తమై దాన్ని చించేసేటువంటి ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి కూడా కళాకారులకు సంబంధించి చాలా మంది కూడా కొంత ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనుక్కుంది. దాదాపు ఒకసారి మనం వార్తలు మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఇప్పుడు ఇంత ఉద్రిక్తత జరగడానికి కారణం ఏంటనుకుంటున్నారు? నమస్కారం సార్, నా పేరు నగరికంటి చిరంజీవి, సూర్యాపేట జిల్లా నుండి వచ్చినాం. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఈ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడడానికి ముందు రేవంత్ రెడ్డి గారి యొక్క మేనిఫెస్టోలో ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో 550 మంది ఉద్యమ నిరుద్యోగులకు అవకాశం ఇచ్చారు. కానీ ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్పకుండా ఒక 1000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, 1000 మంది ఉద్యమ కళాకారులకు 1000 మంది ఉద్యమ కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారిని మేము సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మాకు అపాయింట్మెంట్ కావాలని, ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని కోరడానికి సంవత్సరం నుంచి ప్రయత్నం చేస్తే మాకు అపాయింట్మెంట్ దొరకలేదు. ఈ రోజు మాత్రం ఈ స్టేషన్ గన్పూర్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల, సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ముందు వరుసలో మేము ఉండి మా యొక్క నిరుద్యోగ కళాకారులకు సంబంధించినటువంటి ఒక బ్యానర్ మేము రేవంత్ రెడ్డి గారికి చూపించాలని ఆ ప్రయత్నం చేస్తున్న సందర్భంలోనే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి పోలీసులు అందరూ కలిపి ఇదే బ్యానర్, మేము దీంట్లో ఎవరిని మేము ప్రభుత్వాన్ని కానీ ఎవరిని కానీ విమర్శించింది లేదు. దీన్నే రాస్తున్నది ఏంటంటే ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు సాంస్కృతిక సారథులు ఒక 1000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేము కోరడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలు కూడా పెట్టడం జరిగింది. ఆయా మంత్రులకు, ఆయా ఎమ్మెల్యేలకు మేము ఆల్రెడీ వినతి పత్రాలు ఇస్తూ వచ్చినాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో, బడ్జెట్ సమావేశాల్లో తప్పకుండా ఈ నిరుద్యోగ కళాకారుల గురించి ప్రస్తావన తీసుకొచ్చి సాంస్కృతిక సారథులు నిజంగా తెలంగాణ కోసం గోసిగట్టి గొంగడేసి పాట పాడినటువంటి కళాకారులకు తప్పకుండా అవకాశాలు కల్పించాలని మా యొక్క విన్నవించడం జరిగింది. దీనికి మహిళా పోలీసులతోటి మా మహిళల్ని చిత్రహింసలు చేసడం జరిగింది, తాలిబోట్లు దంచడం జరిగింది. అదేవిధంగా మా మొబైల్ ఫోన్లు గుంజుకొని మా దగ్గర భద్రపరచడం జరిగింది. చెప్పండి, ఇంతవరకు ఏమైనా రిప్రజెంటేషన్ గతంలో ఇచ్చారా? అయినప్పటికీ కూడా ఇస్తా అని చెప్పి మీరు హామీలు ఇచ్చిన నేపథ్యంలో మళ్ళీ ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయనుకోవచ్చు? సార్, నా పేరు తాటికల రోజా, మాది జిల్లా వరంగల్, మా గ్రామం పెరకవేడు సార్. నేను అక్కడి నుంచి మేము నైట్ వచ్చినాం సార్. నైట్ ఇక్కడ మన జనగంలో పండుకొని పొద్దున మార్నింగ్ లేచి వచ్చినాం సార్. పాపలను తీసుకొని వచ్చినాం సార్. సార్ మాకు మన రేవంత్ రెడ్డి సార్ మాకు జాబులు ఇప్పిస్తానన్నాడు సార్. కాకపోతే మళ్ళీసారి తెలియజేసి సార్కు తెలియజెప్పి వద్దామని చూపిద్దామని మీ ఇక్కడికి ఆశ కొద్ది వచ్చినాం సార్. వచ్చినందుకు పోలీసులంతా సార్ మనం మాట్లాడతాను కూడా మేమేం దాడిగిరి ఏం చేయలేదు సార్. మేమేం చేయలేదు సార్. కాకపోతే సార్ వాళ్ళు మాట్లాడతాను మన రేవంత్ రెడ్డి సార్ మాట్లాడినాక మేము అడుగుదామని ఆశ కొద్ది మేము నిలబడ్డాం సార్. నిలబడి ఫ్లెక్స్ చూపించిన సార్. ఆ లోపే సార్ పోతుంటే కూడా ఈ ఫ్లెక్స్ చూపించినందుకే పోలీసులంతా మమ్మల్ని దాడి చేసి ఎటుపడతారు ఎట్టేసి ఒక పుస్తకాన్ని తెంపి అంత ఆగమని చేసింది సార్. దయచేసి మన రేవంత్ రెడ్డి అన్న మమ్మల్ని గ్రహించుకొని అన్న నీకు చేతులెత్తి మొక్తామన్నా మా నిరుద్యోగ కళాకారులకు మీరు జాబులు ఇప్పాలని కోరుకుంటున్నామన్నా. మీ కాలు గజ్జ కట్టి గోసి గంగడేసి 15 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేసినామన్నా. పోరాటం చేసి మా బాధలు మా కష్టాలు చెప్పుకున్నామని వచ్చినామన్నా. కాకపోతే మాకు ఇక్కడ ఛాయిస్ రాలేదన్నా. నువ్వు వెడి చేసినా మీ పిల్లల్ని తీసుకొని తిరుగుతున్నాం కాబట్టి మాకు జాబులు ఇప్పాలని కోరుకుంటున్నామన్నా రేవంత్ రెడ్డి అన్న. నిజంగా భౌతికంగా దాడి జరిగిందా మీ మీద ఎవరైనా? అవును సార్. ఇలా లేడీ కానిస్టేబుల్ అంత చిన్న పిల్లలను కూడా చూడకుండా మమ్మల్ని లాక్కొచ్చేస్తున్నారు కింద పడేసి. కాలికి దెబ్బ తాకింది ఒక అక్కకి. ఇంకా తాలిబొట్లు కంచెలు తెగిపోయినాయి మేడం, రింగు కూడా పడిపోయింది సార్. ఇక్కడ గాయాలైంది. మేము ఎంత వద్దు అని చెప్తున్నా కూడా వినిపించుకోకుండా ఇందులో ఏం లేదు బ్యానర్ లో చూపిస్తామన్నా కూడా వినకుండా లాగేసుకొని వస్తున్నారు. మేము పొద్దుటి నుంచి వెయిట్ చేస్తున్నాం సార్. ఈ బ్యానర్ చూపిస్తున్నా ఏమైనా సార్ ఏమైనా కనికరిస్తారేమో, మాకు జాబులో ఇస్తారేమో అని ఆశతోటి ఇన్ని ఏళ్ల నుంచి తిరుగుతున్నాం సార్. మా ఎవరికి పట్టించుకోకలేదు. నా పేరు మట్టెడ కవిత అండి. నేను హన్మకొండ జిల్లా నుంచి రావడం జరిగింది. ఈ రోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ అన్న సభ పెడుతున్నారని తెలుసుకున్నాము. మేము ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పాటు పడిన ఉద్యమ నిరుద్యోగ కళాకారులమండి. ఈ రోజు మా బాధను, మా గోడును రేవంత్ అన్నకి, సీఎం రేవంత్ గారికి విన్నవించుకుందామని ఇక్కడికి నాతో పాటు నా అక్క చెల్లెలు 20 మంది రావడం జరిగిందండి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం భుజాన గొంగడి వేసుకొని, నా కాలికి గజ్జలు కట్టుకొని, చదువులను పక్కన పెట్టి పోరాటం చేసిన ఉద్యమ నిరుద్యోగ కళాకారులమండి. గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ గారు 550 మందికి కళాకారులకి ఉద్యోగాలు ఇచ్చి 1000 మంది బతుకులను రోడ్డు పాలన చేసి ఈ రోజు ఆ పార్టీయే పతనమైపోయింది మాకన్నిటి ఉసురు తాకి. కానీ మేము ప్రేమతోటి గెలుచుకొని కంపల్సరీ మాకన్నిటి ఉసురు తాకి టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది. మేము ప్రేమతోటి 1 రూపాయి తీసుకోకుండా రేవంత్ అన్న పాలన రావాలి, రేవంత్ అన్న గెలిస్తే మా మహిళలకు న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో
ఉద్యమ నిరుద్యోగ కళాకారులకి సారథిలో ఉద్యోగాలు కల్పించాలి అని మేము బ్యానర్ పట్టుకొని రావడం జరిగిందని అక్కడ సీఎం గారు మాట్లాడుతుండగా మేము మా నిరుద్యోగ కళాకారులకి సారథిలో ఉద్యోగాలు కల్పించాలి అని ఈ బ్యానర్ ని చూపించడం జరిగిందండి. సీఎం రేవంత్ అన్న చూశాడు, ఓకే నేను చూసాను పక్కన పెట్టాను, మాకు ఇష్టం సీఎం రేవంత్ అన్న ఆ మాట విని మేము ఈ బ్యానర్ ని పక్కన పెట్టడం జరిగిందండి. ఇంతలోనే పోలీసులు కథ మమ్మల్ని వచ్చి దాడి చేయడం జరిగిందండి. మరి మేము ఏం అంటే ఉద్యమ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మేము పోరాటం చేసినందుకు మా బట్టలు చింపుకోవడమేనా మా న్యాయం జరిగింది. నా గోల్డ్ రింగ్ అక్కడ పోయిందండి, నా తోటి చెల్లది మంగళసూత్రం తెంపారు పోలీసు అధికారులు. ఈ అధికారమేనా మా రేవంత్ అన్న పోలీసులకు ఇచ్చిన అధికారం? ఇదేనా మా మహిళలకు బంగారు తల్లులు మహాలక్ష్మి మీ బాట బంగారమయం చేస్తా అని చెప్పిండు రేవంత్ అన్న. మరి ఇదేనా అండి ఈ బట్టలు చింపేదేనా? మేము తెచ్చుకున్న ప్రజాపాలన ఇదేనండి? ఒక్కోసారి చూడండి, నా చెల్లెలు నా అక్క చెల్లెలు చిన్న పిల్లలు తీసుకొని రావడం జరిగింది. చూడండి, నా తోటి చెల్లె ఇంత చిన్న పిల్లలను కూడా తీసుకొని రావడం జరిగింది. అంటే మాకు ఉద్యోగం కావాలని వచ్చామే తప్ప ఈ పిల్లలను తీసుకొని మేమేమైనా దాడి చేయడానికి వచ్చామా అండి? దాడి చేయడానికి ఏమన్నా ఆయుధాలు పట్టుకొని వచ్చామా అండి? మేము చేతులు ఎత్తి జోడించి అడగడానికి వచ్చామే తప్ప మేము దాడి చేయడానికి రాలేదు కదా అండి. గతం ప్రభుత్వ హయాంలో తమకు అన్యాయం జరిగింది, కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమకు న్యాయం చేస్తారన్న ఒక భరోసాతోటి ఒక ఆత్మీయులుగానే మేము ఇక్కడికి వచ్చాం తప్ప మేము అల్లరి చేయడానికి కాదన్నటువంటి ఒక సూచనలు మాత్రం వాళ్ళు చేస్తున్నారు. ఇప్పటికీ ఆ ఫ్లెక్సీలో కూడా మేము గౌరవప్రదంగానే ఉంది. మేము చూపించిన తర్వాత ముఖ్యమంత్రి గారు దీనిపై స్పందించి మేము అర్థం చేసుకుంటాను కూర్చోమని చెప్పిన తర్వాత కూడా మేము కూర్చున్నాం. కానీ కొంతమంది అత్యుత్సాహం వల్లనే తమను ఈడ్చుకొని వెళ్ళినటువంటి పరిస్థితులు ఆందోళన మాత్రం వీళ్ళలో కనుకుతుంది. దాదాపు ఫోన్లు అలాగే గుంజుకున్నారు. కొంత భౌతిక దాడి జరిగిందన్నటువంటి ఆందోళన ఆవేదన వాళ్ళలో కనిపిస్తుంది. కానీ ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి కళాకారులకు కొంతమందికి న్యాయం జరిగింది, కానీ ఎంతో మంది చిన్న పిల్లలు ఉన్నారు, కుటుంబంలో కొంత ఆగమవుతున్నటువంటి నేపథ్యంలో కాళ్లకు గజ్జగట్టి భుజన గొంగరేసినటువంటి కళాకారులను ఆదుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తు చేసే బాధ్యతలో భాగంగానే మేము ఇక్కడికి వచ్చేది తప్ప అల్లరి చేయడానికి కాదన్నటువంటి ఒక విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకొని తమ విన్నపాన్ని కూడా పరిగణలోకి తీసుకొని మళ్ళీ తమకు ఒక జీవన భృతి చూపించాలన్నటువంటి విజ్ఞప్తి, అలాగే ఒక ఆందోళన ఆవేదన, ఒక హృదయ భరిత వేదన మాత్రం ఈ కళాకారులో కనిపిస్తుంది. స్టేషన్ గన్పూర్ సభా ప్రాంగణం నుండి కెమెరా పర్సన్ శ్రీనివాసరావు వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.